నాన్న ఎందుకు ఒంటరివాడు? నాన్న ఎప్పుడూ ఒంటరివాడే. అమ్మ పిల్లలు ఒకటవుతుంటారు ఈ సృష్టిలో. నాన్న ఎప్పుడూ ఒంటరివాడే. అమ్మ మాత్రమే తరచూ మంచిది అవుతుంటుంది పిల్లల దృష్టిలో. కని పెంచడం అమ్మే అన్నట్లుగా కనిపిస్తుంది. నాన్న బాధ్యత ఏమీ లేనట్టే అనిపిస్తుంది. కనటం అమ్మే అయినా కలలు కనటం నాన్న పనేనని ఎంతమంది పిల్లలకు అర్థమవుతుంది? పెంచటం అమ్మే అయినా బాధ్యత ఎరిగి పెరగటం నాన్న వల్లేనని కొంతమంది పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. సేవ చేయడం అమ్మ వంతు, సరిచేయటం నాన్న వంతు. అమ్మకు ఎప్పుడు పిల్లల్లోని గుణాలే కనపడతాయి. నాన్నకు మాత్రం గుణాలతో పాటుగా దోషాలు కూడా కనపడతాయి. ప్రేమించడం అమ్మ వంతు, దీవించడం నాన్న వంతు.